ఓకే, ఇప్పుడు మనం బిషప్ c4 రెస్పాన్స్కి వన్ ఆఫ్ ద మెయిన్ మూవ్ బిషప్ e7 రెస్పాన్స్ని మనం పరిశీలిద్దాం. బిషప్ e7 ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ f6కి డెవలప్ చేసినప్పుడు నైట్ g5 రాకుండా ఇమీడియట్గా క్యాలింగ్ చేసేయచ్చు. ఫస్ట్ డైరెక్ట్గా నైట్ f6 డెవలప్ చేస్తే నైట్ g5 వస్తుందని కొంతమంది ప్లేయర్స్ భయపడి బిషప్ e7 ఆడతారు. యాక్చువల్గా బిషప్ e7 ఇమ్మీడియట్గా ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాక్సిమం యాక్టివిటీ అనే ప్రిన్సిపల్ని బ్రేక్ చేస్తుంది. బికాజ్ ఈ బిషప్ ఇక్కడ పాసివ్గా ఉంది. అదే బిషప్ ఒకవేళ ఇక్కడ డెవలప్ చేయగలిగితే ఈ బిషప్ ఇక్కడ ఈ పాన్ అటాక్ చేస్తుంది. సో మ్యాక్సిమం యాక్టివిటీ అనే ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది. సో ఈ బిషప్ని ఇక్కడ డెవలప్ చేయడం అనేది ఇట్ ఈస్ స్లైట్ ఇన్కరెక్ట్ మూవ్. సో దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? మీకు తెలుసు, బాబీ ఫిషర్ చెప్పినట్లుగా e4 e5 పాన్ స్ట్రక్చర్లో ఒకసారి d4 తోయగలిగితే ఆటోమేటిక్గా వైట్కి సెంటర్లో స్పేస్ వస్తుంది, అడ్వాంటేజ్ వస్తుందని మీకు ఇదివరకే నేను చెప్పున్నాను. అందుకని డైరెక్ట్ ప్రిన్సిపల్డ్ మూవ్ d4 ఆడితే ఇక్కడ మీకు చెప్తే ఆశ్చర్యపోవచ్చు, ఇక్కడ మెయిన్ బ్లాక్ రెస్పాన్స్ d6. ఈ మూవ్ గురించి మనం నెక్స్ట్ క్లిప్లో చర్చించుకుందాం. ప్రస్తుతానికి నేను ఈ పాన్ తీసుకుంటే ఏం జరుగుతుందో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాన్ తీసుకున్నాక మనం సింపుల్గా నైట్తో ఈ పాన్ని తీసుకుంటే అసలు వైట్కి ఎటువంటి అడ్వాంటేజ్ ఉండదు. అది ఎలాగో చూపిస్తాను. ఇమ్మీడియట్లీ మన సెంటర్లో ఉండే ఈ పాన్ని బ్లాక్ అటాక్ చేస్తాడు. దట్ ఈస్ క్వైట్ కామన్. నైట్ f6, నైట్ c3, 0-0, 0-0, బిషప్ c5. ఇమ్మీడియట్గా ఈ నైట్ ఒక పీస్ అండ్ 2 పీసులు అటాక్ చేస్తున్నాయి. డెఫినెట్గా ఈ నైట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో బిషప్ e3. సో టెంపోతో ఆ బిషప్ ఇప్పుడు డెవలప్ అయింది. దెన్ నైట్ e5. ఇమ్మీడియట్గా ఈ బిషప్ మీద ఇప్పుడు థ్రెట్ కనిపిస్తుంది. సో ఈ బిషప్ మూవ్ అవ్వాలి. బిషప్ e2. ఎందుకంటే ఇమ్మీడియట్గా ఈ స్క్వేర్ని గార్డ్ చేయాలి, లేకపోతే ఈ డబల్ నైట్ వచ్చి ఈ బిషప్ మీద థ్రెట్ వచ్చి నెక్స్ట్ ఈ స్ట్రక్చర్ కొంచెం ఇబ్బందికరంగా ఉంది వైట్కి. అందుకని బిషప్ e2 ఆడాలి. దెన్ d6. చూసారా, ఈ పాన్ చైన్ నుంచి ఈ బిషప్ని బ్లాక్ టెక్నికల్గా ఎలా రిమూవ్ చేశాడో. ఇప్పుడు ఈ పాన్ చైన్ ఈ బిషప్కి కాంప్లిమెంట్ చేస్తుంది. ఓకే, h3, రూక్ e8. బ్లాక్ తాలూకా డెవలప్మెంట్ చాలా హార్మోనియస్గా ఉంది. పాన్ చైన్ నుంచి బయటికి బిషప్ వచ్చేసింది. సో ఈ బిషప్ చాలా మంచి డయాగోనల్ ఆడుతుంది, ఆల్మోస్ట్ కింగ్ని ఎక్సర్సైజ్ చేస్తుంది. తర్వాత పాన్ చైన్ నుంచి ఈ బిషప్ కూడా బయట ఉంది. సో ఇది ఈ బిషప్ కూడా బాగానే ఉంది. నైట్ సెంటర్లో ఉంది అండ్ ఈ నైట్ ఈ పాన్ ఈ నైట్ అండ్ ఈ రుక్ ఈ పాన్ని అటాక్ చేస్తున్నాయి. సో ఈ స్ట్రక్చర్ బ్లాక్కి చాలా హార్మోనియస్గా ఉంది. బ్లాక్ గెలుస్తుందని ఏమీ చెప్పలేము, బట్ గెలవడానికి వైట్ ఇలా ఆడకూడదు. ఎందుకంటే సేమ్ పొజిషన్లో ఇక్కడ ఉండే నైట్ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి 2 సార్లు మూవ్ చేశాడు. తర్వాత ఆల్ బ్లాక్ పీసెస్ ఆర్ అటాకింగ్. వైట్ పీసెస్ సింపుల్గా చూస్తే అన్నీ డిఫెండ్ చేసుకుంటూ కూర్చున్నాయి. సారీ, చూడండి. సో బ్లాక్ డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు కాబట్టి మనం ఈ స్ట్రక్చర్ని ఈక్వాలిటీగా డిస్క్రైబ్ చేయొచ్చు. ఓకే, సో ఈ టేక్స్ d4 తర్వాత నైట్తో కొట్టకూడదని చెప్పాను కదా, ఎందుకంటే ఇమ్మీడియట్ ఈక్వాలిటీ వస్తుంది బ్లాక్కి. సో మనం చేయాల్సింది కరెక్ట్ మూవ్ c3. సో c3 ఎందుకు బెటర్ మూవ్?
ఏంటి ఆల్రెడీ ఒక పాన్ లాస్ అయిపోయాం, ఇంకో పాన్ ఇస్తామా అని మీరు అనుకోవచ్చు. బట్ ఈ పాన్ తీసుకోవడం కన్నా బ్యాడ్ మిస్టేక్ ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఇఫ్ యు టేక్ దిస్ పాన్, ఇమ్మీడియట్లీ థ్రెట్ ఏంటంటే క్వీన్ d5. క్వీన్ d5 ఈ బిషప్ బ్యాటరీతో, క్వీన్ బిషప్ బ్యాటరీతో f7 పాన్ అటాక్ చేస్తుంది. అసలు చూస్తే ఈ f7 పాన్ని గార్డ్ చేయడానికి అసలు ఏ ఫోర్స్ కూడా లేదు ఎక్సెప్ట్ నైట్ h6. ఎందుకంటే మనం చూసారా ఈ బిషప్ ఎంత బ్యాడ్గా ఉందో. ఎందుకంటే క్వీన్ అట్లీస్ట్ క్వీన్ ఇక్కడికి రావడానికి కూడా ఈ బిషప్ అడ్డంగా ఉంది. సో అందుకని బ్లాక్ తన ఓన్లీ మూవ్ వేయాల్సిందే నైట్ h6. వెంటనే బిషప్ టేక్స్ h6. ఇంకా ఇప్పుడు ఈ బిషప్ని ఈవెన్ తీసుకున్నా సరే మనకి ఈ పాన్ దగ్గర చెక్మేట్ అయిపోతుంది. కాబట్టి మనం కంపల్సరీగా క్యాజిలింగ్ చేయాలి. ఇక్కడ నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఇంతవరకు ట్రాప్ అందరూ చూస్తారు, ఇకపై వచ్చే ట్రాప్ కూడా చూడండి. ఇప్పుడు వాట్ ఈజ్ ద బ్లాక్ థ్రెట్? క్యాజిలింగ్ చేసినాక థ్రెట్ ఏంటి? ఇది ఒక థ్రెట్, రెడ్ కలర్లో మార్క్ చేద్దాం. ఇది ఒక థ్రెట్, ఇది ఒక థ్రెట్. ఓకే, సో ఈ రెండు థ్రెట్లని బ్లాక్ చూసుకోవాలి. సో ఈ థ్రెట్ చూస్తే మనకి ఇమ్మీడియట్గా ఏముంది ఇక్కడ బిషప్కి ఇక్కడికి వచ్చేస్తే ఈ పాన్ డిఫెన్స్ వచ్చేస్తుంది కదా, అలాగే బిషప్ కూడా మనకు సేవ్ అయిపోతుంది కదా అనుకుంటాం. బట్ దట్ ఈస్ ద వరస్ట్ మూవ్. ఆ మూవ్ తర్వాత ఇమ్మీడియట్గా గేమ్ పోతుంది. ఎలా పోతుందో మీకు చూపిస్తాను. సో బిషప్ c1 ఈజ్ ఎ బ్యాడ్ మూవ్. నైట్ b4. నైట్ ఇక్కడ క్వీన్ని ఇంకా c2లో ఫోర్క్ని కింగ్ని చెక్ పెడుతూ అటాక్ చేస్తుంది. చెక్ పెడతానని అటాక్ చేస్తుంది. ఓకే, ఓన్లీ సేవింగ్ మూవ్ ఈజ్ క్వీన్ d1. ఇమ్మీడియట్లీ c2. ఈ పాన్ ఇమీడియట్గా నైట్ని క్వీన్ని అటాక్ చేస్తుంది. సో ఇక్కడ బోల్డ్ రకాలైన రెస్పాన్స్ ఉన్నాయి. నార్మల్ మూవ్ క్వీన్ d2, c1 టేక్స్ నైట్ క్వీన్. ఓకే, రూక్ టేక్స్. దెన్ ఈ నైట్ తాలూకా సపోర్ట్తో ఇమీడియట్గా ఇక్కడ పైగా కింగ్ పొజిషన్ బ్యాడ్గా ఉంది కాబట్టి ఆయన సెంటర్ని ఓపెన్ చేస్తాడు. d5. ఇఫ్ యూ కెన్ ప్లే అటాక్ ఇన్ ద సెంటర్, డూ ఇట్. మీరు చదరంగంలో సెంటర్లో ఆడగలిగితే ఇమ్మీడియట్గా పని చేయండి, వెయిట్ చేయొద్దు. అది ఈ సూత్రం. సో బిషప్ టేక్స్, నైట్ టేక్స్, పాన్ టేక్స్, బిషప్ f5. ఇమ్మీడియట్గా రుక్ అటాక్ చేస్తుంది. సో డైరెక్ట్గా రుక్ e1, బిషప్ e4. చూసారా ఈ మూవ్తో ఈ పాన్ పోతుంది, ఈ నైట్తో డబుల్ పాన్ వస్తుంది. సో దిస్ పాన్ స్ట్రక్చర్ తర్వాత ఈ కింగ్ పొజిషన్, ఈ క్వీన్కి తర్వాత రూక్కి ఈ ఓపెన్ ఫైల్ ఉండడం ఇంతకన్నా రిజైన్ చేయడం బెటర్ గేమ్లో. ఏమంటారు? కరెక్టేనా? సో అందుకని ఈ పొజిషన్లో బిషప్ c1 మూవ్ బ్యాడ్. మరి ఏంటి కరెక్ట్? క్యాజిలింగ్ చేశాక బిషప్ టేక్స్ g7 ఈజ్ ద కరెక్ట్ మూవ్. బిషప్ టేక్స్ g7 ఎందుకంటే ఇప్పుడు మనం ఈ పాన్తో పాన్ కొడితే మనం బిషప్తో కొడతాం. సో బ్యాక్, సో నో ప్రాబ్లం. కింగ్ టేక్స్ g7, నైట్ టేక్స్ c3. ఇప్పుడు చూస్తే మెటీరియల్ మనకి 6 పాన్స్ ఉన్నాయి, అలాగే బ్లాక్ కూడా 6 పాన్స్ ఉన్నాయి. కానీ కింగ్ పొజిషన్ బ్యాడ్. మనం పీస్ కంపల్సరీగా ఇవ్వాల్సిందే, అందులో ఎటువంటి అనుమానం లేదు. పీస్ ప్రొటెక్ట్ చేసుకుంటూ గేమ్ ఆడలేం ఇక్కడ ఈ ఓపెనింగ్లో, ఈ పొజిషన్లో. కాబట్టి కానీ మన కింగ్ తాలూకా పొజిషన్ వీక్ చేయగలిగాం. మనకి సెంటర్లో మన పీసులన్నీ కూడా మంచి స్క్వేర్స్లో ఉన్నాయి. సో మనం ఇమ్మీడియట్గా మనం రెడీ టు క్యాజల్ రూక్స్ని కనెక్ట్ చేస్తాం. ఓకే, సో మన పొజిషన్ సెంటర్లో ఒకసారి అటాక్ వచ్చినాక విల్ గో ఫార్వర్డ్ టువర్డ్స్ ద కింగ్. కింగ్ మీద అటాక్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటాం. ఒకసారి మనకు సెంటర్లో అడ్వాంటేజ్ వచ్చాక ఆటోమేటిక్గా మనం కింగ్ మీద అటాక్ చేయడానికి ఏం చేయాలో అది చేస్తాం. ఓకే, సో బిషప్ e7 మూవ్లో ఒక వేరియేషన్ మనం చూసాం. సో d4,
e takes d4, c3, knight f6. ఈ వేరియేషన్ కూడా చూద్దాం. ఎందుకంటే పాన్ తీసుకుంటే ఇమీడియట్గా క్వీన్ d5 వచ్చిపోతుంది కదా, అందుకని ఇమీడియట్గా బ్లాక్ ఈ పాన్ని ఇప్పుడు అటాక్ చేస్తున్నాడు. ఓకే, e5. ఇక్కడ నైట్ g4 అంటే ఇమీడియట్గా c takes d4, డబల్ పాన్ విత్ సూపర్ బిషప్ అండ్ గుడ్ నైట్. అండ్ ఈ నైట్ రెడీ అవుతుంది జంప్కి, క్యాజలింగ్కి రెడీగా ఉంది. అండ్ h6 ఈ తర్వాత h3 మూవ్ తర్వాత ఈ బిషప్ ది నైట్ బ్యాక్ వెళ్తే ఇమ్మీడియట్గా మనం విల్ టేక్ దిస్ నైట్ విత్ ద బిషప్ అలౌయింగ్ దిస్ డబుల్డ్ పాన్స్. సో అందుకని మనం ఈ పొజిషన్ వైట్కి కంప్లీట్గా ప్లస్, బ్లాక్కి ఆల్మోస్ట్ మైనస్ అని చెప్పొచ్చు. ఓకే, బట్ e5 తర్వాత వాట్ హ్యాపెన్స్ ఇఫ్ బ్లాక్ ప్లేస్ నైట్ e4? నైట్ g4 కాకుండా నైట్ e4 ఆడితే ఏం చేయాలి? ఓకే, నైట్ e4 ఆడితే మన ఫస్ట్ అటాకింగ్ మూవ్ బిషప్ d5. ఈ మూవ్తో ఇమీడియట్గా ఈ నైట్కి మళ్ళీ అటాక్ వస్తుంది. సో నైట్ c5, c takes d4, నైట్ e6, నైట్ c3. ఈ పొజిషన్ తర్వాత కూడా మనకి సెంటర్ అనేది కన్ఫర్మ్గా వచ్చేసింది. అండ్ మన నైట్లు, మన బిషప్ చాలా మంచి పొజిషన్స్లో ఉన్నాయి కాబట్టి మనం ఈ గేమ్ని గెలవడానికి ఎక్కువ అవకాశాలు మనకు ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో బిషప్ e7 తర్వాత మెయిన్ మూవ్ d6 ఆడకుండా పాన్ని తీసుకుంటే మనం c3 ఆడాక ఉన్న d takes c3 అలాగే నైట్ f6 తాలూకా మెయిన్ రెస్పాన్స్ని మనం ఈ క్లిప్లో చూసాం. నెక్స్ట్ క్లిప్లో బిషప్ e7 తర్వాత d4 మనం అన్నప్పుడు d6 అంటే వచ్చే రెస్పాన్స్ని మనం చూద్దాం. థ్యాంక్ యూ.